పంచవటి అడవిలో కనిపించిన ఆ బంగారు జింక సీతాదేవి మనసును పూర్తిగా ఆకర్షించింది. ఆ జింకను చూస్తూ, రామా, ఆ జింక నాకు కావాలి అని అడిగింది. లక్ష్మణుడు మాత్రం అది సాధారణ జింక కాదని అనుమానపడ్డాడు. అన్నయ్య, ఇదేదో మాయలా అనిపిస్తోంది అని చెప్పాడు. కానీ సీతాదేవి కోరికను కాదనలేక రాముడు ఆ జింకను పట్టుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు. వెళ్తూ, సీతను జాగ్రత్తగా చూసుకో లక్ష్మణ అని చెప్పాడు. అలా రాముడు ఆ బంగారు జింక వెనుక పరిగెత్తడం ప్రారంభించాడు. కానీ ఆ జింక మాత్రం ప్రతిసారి ఇంకాస్త దూరంగా పారిపోతూనే ఉంది. అడవి లోపలికి, ఇంకా లోపలికి రాముణ్ణి తీసుకెళ్తోంది. కొన్ని క్షణాల తర్వాత రాముడికి నిజం అర్థమైంది. ఇది సాధారణ జింక కాదు. అప్పుడే రాముడు తన బాణాన్ని సిద్ధం చేశాడు. ఆ క్షణంతోనే రావణుడి ప్రమాదకరమైన ప్లాన్ తదుపరి దశలోకి వెళ్ళింది. నెక్స్ట్ పార్ట్లో మారీచుడు రాముడి గొంతుతో ఎలా అరచాడో చూద్దాం.